పండగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసు బిగబెట్టేసి ఏటోళ్ళు అయిపోయిందండి. పరాసుకెళ్ళి ఆడుకుంటా ఆడ కూడా మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయే రోజులు. భీమవరం పందింకోళ్ళు పంది అయ్యాక పచ్చడెట్టేసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది. మళ్ళీ వీళ్ళంతా ఎంతకాలానికి వస్తారు. తాపేశ్వరం, పూతరేకులు, పెద్దాపురం, పాలకోవ, ఏలూరు, పెరుగు చెట్టు, కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తీయడి జున్ను అన్ని కబుర్లు ఎట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి. కళ్ళకి మసకేసి చీకటి కమ్మినట్టు అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బదులు ఎడితే పిల్లలకి తీసుకుంటా కంచాల మీద కలపడ్డారు. ఇవన్నీ రుచి కుదరడం వల్ల అనుకున్నాం, కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన సరదా వాళ్ళని నిజం తెలియలేదండి. అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరు కంచం వైపు రావట్లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కళ్ళ నీళ్ళు ఎట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండాలు ఎడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంసారాలు వాళ్ళవి. బరువు ఎక్కిన గుండుతో సెంగుని సెలవుడి కట్టి కాళ్ళకి పసుపు రాసి కొత్త బట్టలతో కట్నాలకి పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగింతలప్పుడు వచ్చిన దుఃఖం పొగులు వచ్చేస్తుందండి. గోదావరి అంటే ఎలా కోళ్ళ మనుషులు అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఎర్రోళ్ళు అండి. చాలామందికి తెలవదండి. రైతులంతా ప్రపంచానికి పోగొట్టడానికి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోయి